తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం భువన గారి నాయకత్వం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అది దాంతో 19 వార్డులలో కరెక్ట్గా మంచి పేరున్నటువంటి వ్యక్తులు సెలెక్ట్ చేస్తాం మేము అందరి సహకారంతో. మరి ఎవరు కూడా నర్వస్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు, బలంగా ఉన్న నాయకులు మాత్రం సెలెక్ట్ చేస్తాం. దానికి మిగతా కార్యకర్తలు సపోర్ట్ చేయాలి. అక్కడ 1-2 డేస్లో కమిటీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మరోసారి మీటింగ్ పెడతాం. మనం ఈ టైం కూడా వస్తారు ఇక్కడికి, జిల్లా నాయకులు కూడా వస్తాం ఇక్కడికి. మేము పెడతాం. ప్రతి వార్డుకి 20 మంది 40 మంది పెడతాం. మేము తిరగాలి, ప్రతి ఇంటికి తిరగాలి. జిల్లా అంతటా ఇబ్బంది ఏం లేదు, కానీ నిజామాబాద్ జిల్లా మొత్తం ఇబ్బంది లేదు, కామారెడ్డి కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చిందల్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి బాన్సవాళ్ళు. ఆ వ్యక్తి అటు ప్రభుత్వంతో దావుడు మూతలాడుతున్నాడు, ఇటు టీఆర్ఎస్ పార్టీతో దావుడు మూతలాడుతున్నాడు. అసెంబ్లీలో ఏమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు, బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాడు. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవులు చేసిండు, స్పీకర్ చేసిండు, అన్నీ చేసిన. అన్ని చేసినా కానీ నైతిక విలువ లేనటువంటి వ్యక్తిగా బతుకుతున్నాడు ఆయన. కార్యకర్తలు నీకోసం 3 సార్లు గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. నేను మోసిన వాళ్ళు, భుజాలు నొప్పి పెట్టిన వాళ్ళకు, నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు. కేసీఆర్ గారు నువ్వు అడిగిందే తడువుగా వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. సిరాఫ్ నిజాం బాన్సవాడ పట్టణానికి పురపాలక సంఘం అనే ఉందని 650 కోట్లకి ఇచ్చిండు. ఓన్లీ బాన్సవాడ పట్టణానికి 650 కోట్లకి ఇస్తే ఎందుకు మర్చిపోయినాను? రేపు ఏమని చెప్తావు ఎలక్షన్లో? నేను బదిలీ చేసి చెప్తాను. చెప్పిన ధైర్యం నీకుందా? ప్రజలు నీ మాట వింటున్నా వాళ్ళు. కేసీఆర్ దయ వల్ల 650 కోట్లు వచ్చినాయి. నేను అడుగుతున్నాను నీకు, ఎప్పుడైతే నీవు నైతిక విలువలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ₹1,00,000 తెచ్చినాను బాన్సవాడకు కానీ నియోజకవర్గానికి కానీ. ఎందుకు తెలియదు? నువ్వు ఇచ్చే దానాకరణుడు కేసీఆర్ ఉండే కాబట్టి తెచ్చినావు. అప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఉన్న నిధులు సరిపోతులేవు, మొత్తం మింగేస్తున్నాడు. ఒక వ్యక్తే కాదు, ఈ రాష్ట్రంలో 4 దొంగలు పడ్డారు. 4 దొంగలు పడి రాష్ట్ర ఆదాయం తింటున్నారు, తెచ్చిన అప్పులు తింటున్నారు వాళ్ళు. ఇక మిగిలింది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు వచ్చే పరిస్థితి లేదు, అక్కడ ఉండే పరిస్థితి లేదు. మింగలేక కక్కలేక ఆ పార్టీలో బతున్నాను. దానికి బదులు పార్టీకి రాజీనామా చేయి, పదవికి రాజీనామా చేసి మళ్ళీ రా, దమ్ముంటే గెలువు. అప్పుడు నీకు మర్యాద ఇస్తుంది ప్రజలు.